35 size బ్లౌజ్ ప్రీవియస్ కటింగ్ అండి. జనరల్గా 35 size వాళ్ళకి ఆర్మ్హోల్ రౌండ్ అనేది 16.5 ఇంచులు ఉంటుంది. కాకపోతే బాడీ సన్నగా ఉండి చేతులు లావుగా అంటే ఆర్మ్హోల్ రౌండ్ అనేది 17.5 ఇంచులు ఉందనుకోండి, అటువంటి వాళ్ళకి ఈ బ్లౌజ్ కటింగ్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచీలు, అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 35 ఇంచీలు, లోవర్ బ్రెస్ట్ వచ్చేసి 36 ఇంచీలు, వేస్ట్ వచ్చేసి 29 ఇంచీలు, ఆర్మ్హోల్ రౌండ్ వచ్చేసి 17.5 ఇంచీలు. ఫస్ట్ ఇట్లాగా ఒక వైట్ షీట్ తీసుకుంటాము. ఫస్ట్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. అండ్ మనకి బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచీలు. సో 1 ఇంచ్ యాడ్ చేసుకొని 15 ఇంచుల దగ్గర మార్క్ చేస్తాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్, మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 35 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 6 చేసామనుకోండి మనకి 5.3 ఇంచీలు వస్తుంది. ఇది షోల్డర్ కింద తీసుకుంటాము. 3 ఇంచెస్ ఏమో షోల్డర్ కింద, 2.3 ఇంచీలు నెక్ వైట్ కింద తీసుకుంటాము. మనకి ఆర్మ్హోల్ రౌండ్ అనేది 17.5 ఇంచులు కాబట్టి, సో ఆర్మ్హోల్ డౌన్ వచ్చేసి మనం 6.5 ఇంచుల దగ్గర మార్క్ చేస్తాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇది వచ్చేసి 5.3 ఇంచులు తీసుకున్నాం కదా, హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని 6.5 ఇంచుల దగ్గర మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. మిడిల్లో ఒక లైన్ డ్రా చేస్తాము. ఇది వచ్చేసి మనకి 6.5 ఇంచులు. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ నుంచి 1 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి కర్వ్ డ్రా చేస్తామండి. ఇది వచ్చేసి మనకి ఆర్మ్హోల్ రౌండ్. ఇది మనం బ్రెస్ట్ పాయింట్ మార్క్ చేస్తామండి. మనకి అప్పర్ బ్రెస్ట్ అనేది 35 ఇంచెస్ కదా, డివైడెడ్ బై 4 చేసామనుకోండి మనకి 8.3 ఇంచులు వస్తుంది. దానికి హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే మనకి 9.5 ఇంచులు వస్తుంది. ఇక్కడ మనం 9.5 ఇంచులు మార్క్ చేస్తాము. 2.5 ఇంచులు ఖర్చు మార్క్ చేస్తాము. ఇది 9.5, ఇది 2.5 ఇంచులు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్మ్హోల్ రౌండ్ అనేది 17.5 ఇంచులు వచ్చింది కదండి, అందులో సగము 8.3 ఇంచులు ఉండాలి. నేను ఒకసారి కొలుస్తాము 8.3 ఇంచులు ఉండాలి కానీ, సో మనకి 8.3 ఇంచులు వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్, మనకి వేస్ట్ అనేది 29 ఇంచెస్. సో 29 డివైడెడ్ బై 4 చేసామనుకోండి 7.5 ఇంచులు. ఇక్కడ 7.5 ఇంచులు మార్క్ చేస్తాము. అండ్ 1 ఇంచ్ బ్యాక్ టక్స్ కోసం, అండ్ 2.5 ఇంచులు ఖర్చు మార్క్ చేస్తాము. 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని కూడా జాయిన్ చేస్తాము. ఇది ఎంతుందో కొలుస్తామండి. ఇది మనకి 8.5 ఇంచులు వచ్చింది. అందులో సగానికి మార్క్ చేసుకొని అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని మిడ్ పాయింట్ దగ్గర నుంచి పైకి 5 ఇంచెస్ మార్క్ చేస్తాము. అండ్ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని కూడా జాయిన్ చేస్తాము. ఇది వచ్చేసి మనకి 5 ఇంచెస్, మనకి బ్యాక్ టక్స్ పట్టాక నెక్స్ట్ వచ్చేసి నెక్ మార్క్ చేస్తామండి. నెక్ అనేది 10 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. నేను ఇక్కడ 9.5 ఇంచులు తీసుకుంటున్నాను. అండ్ నెక్ వైడ్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేస్తాము. కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇట్లాగా కర్వ్ డ్రా చేస్తామండి. నెక్ అనేది రౌండ్ షేప్ రావడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం స్లాంట్గా లైన్ డ్రా చేస్తాము షోల్డర్ దగ్గర. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అండి, ఇది కట్ చేసేస్తాము. ఇక్కడ బ్యాక్ నెక్ షోల్డర్స్ కట్ చేయట్లేదండి, బ్యాక్ నెక్ ఏమైనా డిజైన్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పి వన్స్ మనకి ఫ్రంట్ బ్యాక్ నెక్స్ట్ సైడ్ అయిన తర్వాత షోల్డర్స్ అనేది క్లాస్గా కలుపుతాము. అందుకని షోల్డర్స్ కూడా కట్ చేయలేదు.
ఫైనల్గా మనకి బ్యాక్ పార్ట్ ఇట్లా వచ్చింది. ఫ్రంట్ పార్ట్ డ్రా చేస్తాము. ఇట్లాగా ఒక వైట్ షీట్ తీసుకొని ఫస్ట్ 1/2 ఇంచ్ లైన్ మార్క్ చేస్తాము. ఇట్లాగా డాట్స్ పెట్టుకొని స్కేల్ యూజ్ చేసి ఇట్లా ఒక లైన్ డ్రా చేస్తాము. ఇది 1/2 ఇంచ్. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకొని షోల్డర్, ఆర్మ్ హోల్ రౌండ్ టోటల్గా బ్యాక్ పార్ట్ అంతా ట్రేస్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి మనకి 2.5 ఇంచీలు నెక్ వైట్ తీసుకున్నాం కదా, అని మార్క్ చేస్తాము. ఫ్రంట్ నెక్ వచ్చేసి 7.5 ఇంచీ వరకు తీసుకోవచ్చండి. నేను 3/4 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్ వైడ్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాను. అట్లాగే ఈ 2 పాయింట్స్ కూడా జాయిన్ చేస్తాను. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇట్లాగా చిన్న కర్వ్ డ్రా చేస్తామండి. ఫ్రంట్ నెక్ రౌండ్ షేప్ రావడానికి. అండ్ షోల్డర్స్ దగ్గర స్లాంట్ ఇట్లా లైన్ డ్రా చేస్తాము. అండ్ మనకి ఖర్చు 2.5 ఇంచీలు తీసుకున్నాం కదా, 2.5 ఇంచీలు మార్క్ చేసి స్కేల్ యూజ్ చేసి ఇట్లాగా ఒక లైన్ డ్రా చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ రౌండ్ అనేది బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ 1/2 ఇంచ్ లోపలికి ఉంటుందండి. సో ఇట్లాగా లైన్స్ డ్రా చేసుకొని 1/2 ఇంచ్ మార్క్ చేసి నెక్స్ట్ ఇక్కడ కర్వ్ షేప్ ఇస్తాము. ఇట్లాగా నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్ కదా, సో బ్యాక్ కన్నా ఫ్రంట్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటామండి. 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఇట్లా ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ పాయింట్ మార్క్ చేస్తాము. అది డౌట్ 1 అని అనుకుంటే మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 35 ఇంచెస్ కదా, /4 చేస్తే 8.5 ఇంచీలు. సో దాన్ని 1.5 ఇంచ్ యాడ్ చేస్తే మనకి 10.5 ఇంచీలు. ఇక్కడ 10.5 ఇంచీలు మార్క్ చేస్తాము. ఇది వచ్చేసి బ్రెస్ట్ పాయింట్ అండి. ఇది నెక్స్ట్ వచ్చేసి డాట్ 2 అనేది ఫుల్ బ్రెస్ట్ అండి. మనకి 10.5 ఇంచీలు వచ్చింది కదా, అన్ని 3 ఇంచెస్ యాడ్ చేస్తాం. మనకి అప్పర్ బ్రెస్ట్కి లోవర్ బ్రెస్ట్కి 1 ఇంచ్ తేడా ఉన్నా 2 ఇంచ్ తేడా ఉన్నా సరే 3 ఇంచెస్ యాడ్ చేసుకుంటాము. అండ్ ఇది ఎట్లా మార్క్ చేస్తామంటే మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 35 కదా, అందులో 3.5 ఇంచెస్. సో దానికి 1/2 ఇంచ్ యాడ్ చేస్తే 4 ఇంచెస్. సో ఇక్కడ 4 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఫస్ట్ మనం 1/2 ఇంచ్ లైన్ డ్రా చేసాం కదా, అది వదిలేసి మార్క్ చేసుకుంటామండి 4 ఇంచెస్. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ ఈ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ 2 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఇక్కడ కూడా 2 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఇక్కడ 3 ఇంచ్ మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ కూడా జాయిన్ చేస్తాము. అండ్ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేయాలి. అండ్ ఇక్కడ నుంచి మనం 5.5 ఇంచ్ మార్క్ చేస్తామండి. 5.5 ఇంచెస్. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి అండ్ ఇక్కడ 1/4 ఇంచ్ గ్యాప్తో ఇట్లాగా మార్క్ చేస్తామండి. అండ్ ఈ పాయింట్ దగ్గర నుంచి ఆపోజిట్ ఇట్లాగా పాయింట్ మార్క్ చేసుకొని జస్ట్ ఇక్కడ ఇట్లాగా కర్వ్ షేప్ ఇస్తాము. అండ్ ఇక్కడ వచ్చేసి 1/4 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అండి. ఇది కట్ చేసేస్తాము. ఈ 35 సైజ్ ఆర్మ్ హోల్ రౌండ్ అనేది ఎక్కువ ఉంటుంది. హ్యాండ్ కటింగ్ కూడా
లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉందండి, ఒకసారి చెక్ చేయండి. ఇది కూడా కట్ చేసేస్తామంటే ఫైనల్గా మనకి ప్రిన్సెస్ కట్ కటింగ్ అనేది ఇట్లా వస్తుంది. Thanks for watching and please do subscribe my channel. Thank you.